This is Dr. Deepthi Atmakuri, owner of Clinica Derm Skin and Hair Clinic, Road number 12, Banjara Hills. Unwanted hair చాలా మందికి ఉంటుంది. All women and men do experience unwanted hair. So unwanted hair కి వ్యాక్సింగ్ చేయించాలా, షేవింగ్ చేయించాలా, every month, every 15 days హెయిర్ పెరుగుతూ ఉంటుంది. వాట్ టు డూ, ఇది వెరీ కామన్ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం అండ్ చాలామంది పేషెంట్స్ కూడా మనల్ని అడుగుతూ ఉంటారు. సో వాట్ కెన్ వీ డూ అబౌట్ దిస్? వన్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ లేజర్ హెయిర్ రిడక్షన్. లేజర్ హెయిర్ రిడక్షన్ గురించి కూడా చాలామంది వినే ఉంటారు, చాలా చోట్ల చూసే ఉంటారు, యాడ్స్ కానీ పోస్ట్స్ కానీ అవన్నీ చూసే ఉంటారు. బట్ ఈరోజు మనం లేజర్ హెయిర్ రిడక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. కొన్ని కామన్ క్వశ్చన్స్ లేజర్ హెయిర్ రిడక్షన్ నుంచి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. పెయిన్ఫుల్లా అని. మీరు వ్యాక్సింగ్తో కంపేర్ చేసుకున్న, షేవింగ్తో కంపేర్ చేసుకున్న ఈ మధ్య వచ్చే లేజర్ డివైసెస్ ఆర్ టోటలీ పెయిన్లెస్. మ్యాక్సిమం మీకు చేసేటప్పుడు వార్మ్త్ ఉంటుంది అంతే, బట్ మీకు చేసేటప్పుడు ఇంకేం ఇబ్బంది ఉండదు. సెకండ్ క్వశ్చన్, సేఫ్టీ వచ్చేసి పెద్ద ఇష్యూ. చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, ఓకే లేజర్ హెయిర్ రిడక్షన్ సేఫా, లాంగ్ టర్మ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. లేజర్ హెయిర్ రిడక్షన్ మనకి ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ఇట్ డేట్స్ బ్యాక్ 30 years నుంచి చాలామంది లేజర్ హెయిర్ రిడక్షన్ చేయించుకున్నారు. సో మెనీ స్టడీస్ ఆర్ ఆల్సో అవైలబుల్. లేజర్ వల్ల మనకి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏం రావు అండ్ లేజర్ వల్ల క్యాన్సర్స్ వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఈ లేజర్ ఏంటంటే మనకి జుట్టు ఉంది అంటే ఆ బ్లాక్ కలర్ దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తుంది. వేరే స్కిన్ పైన కానివ్వండి, లోపలికి వెళ్ళే అంత కెపాసిటీ లేజర్కి ఉండదు. సో దిస్ ఈజ్ వెరీ సేఫ్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఈవెన్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయాలి అంటే, లేదు ఫీడింగ్ ఉన్నారు అంటే వాళ్ళు మాత్రం లేజర్కి ఎలిజిబుల్ కాదు. అది కాకుండా ఆల్ ద గ్రూప్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద లేజర్ అండ్ ఇట్స్ వెరీ సేఫ్ అండ్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ ఆఫ్ ద ఇంటర్నల్ ఇష్యూస్ ఆల్సో. మూడో క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సెషన్స్ పడతాయి? యూజువల్గా ఫుల్ బాడీకి అయితే మనకి 8 నుంచి 10 సెషన్స్ దాకా పడతాయి. కొన్ని అడ్వాన్స్ లేజర్స్తో మనకి అండ్ కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు కాబట్టి వాళ్ళకి 6 సెషన్స్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇంకొకటి, హార్మోనల్ ఇష్యూస్ కానీ లేకపోతే మెన్కి కానీ వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ పడతాయి. పీసీఓఎస్ ఉన్నా సరే, థైరాయిడ్ ఉన్నా సరే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అండ్ మెనోపాజ్ అయిపోయిన వాళ్ళకి లేజర్ కొంచెం ఎక్కువ సెషన్స్ పడుతుంది. అది కూడా మనకి చిన్ దగ్గర, పొట్ట పైన, ఇట్లా హార్మోనల్ ఏరియాస్లో మాత్రమే కొన్ని ఎక్కువ సెషన్స్ పడతాయి. అవి మెయింటెనెన్స్ సెషన్స్ అంటాము. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజువలీ 8 to 10 సెషన్స్లో రెస్పాండ్ అవుతారు. మెన్ వచ్చేసి వాళ్ళకి వేరే హార్మోన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 8 to 10 సెషన్స్లో 70-80% హెయిర్ తగ్గినా సరే ఇంకొక 2-3 సెషన్స్లో వాళ్ళకి మిగిలిన ఒక 90% దాకా రిడక్షన్ వస్తుంది. బట్ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే మెన్కి 100%, 95% రిడక్షన్ ఉండదు. ఇంకా కొంచెం ఫైన్ హెయిర్ ఉంటుంది బికాస్ వాళ్ళకి టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ఉంటుంది కాబట్టి. బట్ విమెన్లో మాత్రం ఇది ఇంకొక క్వశ్చన్ అండి, పర్మనెంట్గా తగ్గుతుందా అని. సో ఇది లేజర్ హెయిర్ పర్మనెంట్ రిడక్షన్. సో మీకు ఇచ్చిన సెషన్స్లో ఆల్మోస్ట్ 95% మీకు హెయిర్ అంతా తగ్గిపోతుంది. అక్కడ ఇక్కడ కొంచెం ఒక 4-5 హెయిర్స్ అట్లా కనిపించే ఛాన్స్ ఉంటుంది. అది కూడా నాకు వద్దు అన్న వాళ్ళు ఫర్దర్గా once in 2 years, once in 3 years or once in a year డిపెండింగ్ వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి, వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్ట్రా మెయింటెనెన్స్ సెషన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా మెయింటెనెన్స్ సెషన్స్ ఎక్కడైతే హెయిర్ వస్తుందో అక్కడ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎన్నిసార్లు రావాల్సి వస్తుంది, ఎప్పుడెప్పుడు చెయ్యాలి లేజర్ హెయిర్ రిడక్షన్ అన్నది. సో మొదట మీరు ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడెక్కడ హెయిర్ ఉందో, అది ఎంత థిక్నెస్ ఉందో డాక్టర్ చూసి చెప్తారు. దాని అకార్డింగ్గా లేజర్ పారామీటర్స్ చూసుకొని ఫుల్ బాడీ చేయడం జరుగుతుంది. యూజువల్గా మన దగ్గర అడ్వాన్స్డ్ లేజర్ ఉండడం వల్ల మీకు 3 to 4 అవర్స్లో ఫుల్ బాడీ సెషన్ అయిపోతుంది. ఇట్స్ వెరీ సేఫ్. మీకు దాని తర్వాతకి ప్రికాషన్స్ కూడా ఎక్కువ ఏముండవు. ఒక మంచి సన్ స్క్రీన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, ఒక మంచి సోప్ అన్న, బాడీ వాష్ అన్న వాడాలి. నా సెకండ్ సెషన్ వచ్చేసరికి మీకు 1 monthకి కొన్ని చోట్ల థిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ సెషన్ కూడా మేబీ కొంతమందికి 1 monthకి వస్తుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెకండ్ సెషన్ తర్వాతకి ఏంటంటే మీ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ ఇంతలా ఉన్నది, ప్రతి సెషన్కి మీకు కొంచెం పల్చ పడుతూ ఉంటుంది, అంతే ప్యాచీగా వస్తుంది. సో సెకండ్, థర్డ్ సెషన్ తర్వాతకి మీ సెషన్స్ మధ్యలో గ్యాప్ 1 month ఉండదు. 1.5 months కానివ్వండి, 2 months కానివ్వండి. కొంతమంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే once in 3 months కూడా చేయడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే మీకు ఒక ఎంటైర్ 8 sessions ప్యాకేజ్ అన్నది ఏదైతే ఉంటుందో మీకు 1.5 years స్పాన్లో అయిపోతుంది.
ఇదంతా కాకుండా ఓన్లీ చిన్న ఏరియా, హార్మోనల్ ఏరియా కాబట్టి అండర్ ఆర్మ్స్ కూడా కొన్నిసార్లు తొందరగా రావడం జరుగుతుంది. అది మాత్రం వచ్చినప్పుడల్లా వన్స్ ఇన్ 6 వీక్స్ కానివ్వండి, వన్స్ ఇన్ 2 మంత్స్ మీరు ఫ్రీక్వెంట్గా చేయించుకోవచ్చు. లార్జ్ ఏరియాస్ అనేది హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ యూజువల్గా మీకు 2 to 3 months టైం పడుతుంది. సో ఈ 2 to 3 months టైం మధ్యలో ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి డాక్టర్ అని అడుగుతూ ఉంటారు చాలామంది. సో ఈ సిచ్యువేషన్లో మాత్రం మీరు సింపుల్గా ఒక మంచి ఫేస్ వాష్ ఆర్ బాడీ వాష్ లాంటిది పెట్టేసి షేవ్ చేస్తే ఏంటంటే మీకు తర్వాతకి ఇబ్బంది ఏమి ఉండదు. సో ఒకటే డైరెక్షన్లో షేవ్ చేస్తే ఏంటంటే మీకు ఈవెంట్కి ఉపయోగపడుతుంది, ప్లస్ తర్వాత మీకు హెయిర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు లేజర్ హెయిర్ రిడక్షన్ సెషన్కి ఎలా వస్తున్నారో అలానే రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో ఇది లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్. మీకు దీనిపైన ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. ఆల్సో ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేటివ్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ us, ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ us know your support.